హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను హెల్దీ అండ్ టేస్టీ మిల్లెట్ మసాలా కిచడీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది చాలా సింపుల్గా 10 మినిట్స్లో కుక్కర్లో చేసేసుకోవచ్చు. దీన్ని లంచ్ బాక్స్లో ప్యాక్ చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా మంచిది. నేను చెప్పిన కొలతలు ఫాలో అయ్యి మీరు చేస్తే గనక పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో టేస్టీ మిల్లెట్ మసాలా కిచడీ రెడీ అవుతుందండి. దీన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ రెసిపీ కోసం నేను 1/2 కప్పు అన్పాలిష్డ్ లిటిల్ మిల్లెట్స్ తీసుకున్నాను. మీకు ఏ మిల్లెట్స్ అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి. కిచడీయే కదా, ఏదైనా బాగానే వస్తుంది, బట్ అన్పాలిష్డ్ అయితే బెటరు. కొంచెంగా మూంగ్ దాల్ తీసుకున్నాను. వీటన్నిటిని నానబెట్టుకుంటే గనక టేస్ట్ బాగుంటుంది. నానబెట్టడానికి టైం లేకపోయినా పర్వాలేదు, జస్ట్ వాష్ చేసైనా యూస్ చేసుకోవచ్చు. ఒక కుక్కర్ పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసి అవి వేగాక ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకుని వేసి, అలాగే పచ్చిమిర్చి కూడా వేసి 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది మీ ఇష్టం అండి, మీకు కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోండి. ఈ ఆనియన్ వేగాక అప్పుడు కొంచెంగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఇవన్నీ 2-3 నిమిషాలు ఫ్రై చేస్తే గనక ఇవి బాగా వేగిపోతాయి. ఇవి ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజ్ టమాటాని సన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇలాగ టమాటా కూడా వేసి టమాటా మెత్తపడనివ్వాలి. టమాటా మెత్తపడినాక మీ దగ్గర ఏ వెజిటబుల్స్ అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి. నేను గ్రీన్ పీస్ అలాగే క్యారెట్ వేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే పొటాటో కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర, కొంచెంగా పుదీనా అన్నీ వేసి బాగా ఫ్రై అయ్యే వరకు ఒక 2-3 నిమిషాలు వెజిటబుల్స్ ఫ్రై చేస్తే బాగుంటుంది టేస్ట్. ఈ వెజిటబుల్స్ ఫ్రై అయినాక అప్పుడు కొంచెంగా ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేశాక కొంచెంగా కారం, అలాగే కొంచెంగా పసుపు వేసుకున్నాక మసాలా ఎక్కువ వేయొద్దండి. కొంచెంగా ధనియాల పొడి 1/2 టీ స్పూను, అలాగే గరం మసాలా కూడా జస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకుని అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకున్నాక నానబెట్టుకున్న మిల్లెట్స్, ఒకవేళ టైం లేకపోతే గనక కడిగిన మిల్లెట్స్ వేసుకుని పెసరపప్పు కూడా వేసుకోవాలి. నేను 1/2 కప్పు మిల్లెట్స్కి 2 కప్పులు వాటరు, అలాగే 1/4 కప్పు పెసరపప్పుకి 1/2 కప్పు వాటర్, అంటే టోటల్ 2.5 కప్స్ వాటర్ పోస్తున్నాను కొలత. మీరు కూడా అలాగే చెక్ చేసుకుని వేసుకోండి. ఈ వాటర్ వేసాక ఒక్కసారి ఉప్పు సరి చూసుకోండి. అన్నీ కలిపి ఉప్పు సరి చూసుకున్నాక మూత పెట్టి విజిల్ కూడా పెట్టి దీన్ని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో 3-4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి స్టవ్ మాత్రం. 3-4 విజిల్స్ రానిచ్చినాక స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయాక మనము కుక్కర్ లిడ్ ఓపెన్ చేసుకుందాము. ఇప్పుడు ఇదిగోండి, ఓపెన్ చేస్తే కనుక కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, లైట్ వాటరీగానే ఉండాలి. ఇది కిచడీ కదా, ఒక 5 మినిట్స్కి కొంచెం గట్టిగా అయిపోతుంది. ఒకవేళ మీకు మరీ గట్టిగా వచ్చిందంటే కనుక కొంచెం హాట్ వాటర్ కలుపుకోండి, కోల్డ్ వాటర్ మాత్రం కలపద్దు. ఇలాగా అయినాక కొంచెంగా గీ కూడా వేసుకుని మిక్స్ చేసుకుంటే కనుక మనకి మన మసాలా కిచడీ రెడీ అయిపోయింది. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే మనకి లంచ్ బాక్సెస్లో ప్యాక్ చేసుకున్నా కూడా 2-3 అవర్స్ తర్వాత ఆరినా కూడా టేస్ట్ బాగుంటుంది, అలాగే గట్టి పడకుండా ఉంటుందండి. అందుకని ఒకవేళ మీరు కుక్ చేసినప్పుడు మరీ గట్టిగా వస్తే కనుక కొంచెం హాట్ వాటర్ మిక్స్ చేసుకోండి. ఇదిగోండి, మన హెల్దీ అండ్ టేస్టీ మసాలా కిచడీ రెడీ అయిపోయింది మిల్లెట్స్తో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.